ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీ అందరికీ ప్రేమాపి వందనాలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు మనలందరినీ కూడా 2026 జనవరిలో క్షేమంగా కాచి కాపాడి భద్రపరిచి ఆయన రెక్కల క్రింద మనల్ని దాచి ఫిబ్రవరి మొదటి వారంలో మొదటి రోజే మొదటి ఆదివారంతో ఆరంభమైన ఈ నెల అన్ని రోజులు కూడా ఆశీర్వాదకరంగా మన జీవితాల్లో ఉండాలని ఆశిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను. అలాగే ప్రభు పేరిట మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రాముఖ్యంగా మనము ఎన్ని దినాలు గడిచినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా మన ఆధ్యాత్మిక జీవితం లేక ఆత్మీయ జీవితం, ప్రభునందు మన ఆత్మీయ జీవితం ఎంతవరకు మెరుగుపడుతుందో, ఎంతవరకు మనము ఆత్మీయంగా బలపడుతున్నామో, ఆత్మీయంగా ఎదుగుచున్నామో, ఆత్మీయంగా ఆశీర్వదించబడుతున్నామో మనకు మనమే మన జీవితాల్ని కొలవేసుకోవాలి, అలాగే సరిచేసుకోవాలి, సరిచూచుకోవాలి. ఒకవేళ ఇంకా వెనకబడి ఉంటే కనుక మన వలన అనేక ఆత్మలు బలహీనపడుతున్నాయేమో, మన వలన అనేక సహవాసాలు బలహీనపడుతున్నాయేమో, మన వలన అనేక సంఘాలు బలహీనపడుతున్నాయేమో, మన వలన అనేక పరిచర్యలు బలహీనపడుతున్నాయేమో, మన వలన దేవుని రాజ్యం బలహీనపడుతుందేమో. దానికి కారణం మనమే అవుతాం. కీర్తనాకారుడు అంటాడు, దేవా ఎంతవరకు నీవు మాకు విముఖుడివై ఉంటావు, ఎంతవరకు మమ్మల్ని పట్టించుకో, ఎంతవరకు మేము ఏడాలి, ఎంతవరకు దుఃఖించాలి అని ఆయన కష్టాల్లో, ఆయన బాధల్లో దేవుని పరీక్షకు ఆయన నిలబడినప్పుడు ఆయన బాధపడి అడిగాడు. అలాగే మనం కూడా ఎంతవరకు దేవుణ్ణి ఆ రకంగా, ఒకవేళ దేవుడు తిరిగి క్వశ్చన్ వేస్తే, అదే క్వశ్చన్ మనకు వేస్తే, ఇంకా నేను ఎంతకాలం మీకోసం వేచి ఉండాలి, మీరు ఎప్పుడు బాగుపడతారు, ఎప్పుడు నా వైపు తిరుగుతారు, ఎప్పుడు మీరు పెరుగుతారు, ఎదుగుతారు, మీరు బలపడతారు, స్థిరపడతారు అనేటటువంటి ప్రశ్నలు ఆయన గనక మనకు వేస్తే గనక నిజంగా ఆయన ఎదుట దోషులుగా మనమే నిలబడతామేమో. ఖచ్చితంగా మనమే నిలబడతాం. దేవుడు ఎప్పుడు దోషి కాలేడు, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాలేడు. కాబట్టి మన జీవితం అనేది ఏంటి? యేసు ప్రభు యొక్క మరి పరిచారకుడిగా యేసు ప్రభువుని వెంబడించే ఒక బిడ్డగా, యేసు ప్రభుని ఆరాధించే ఆరాధికుడిగా, ఒక సేవకునిగా, శిలువను మోస్తున్న సేవకునిగా, ఒక సంఘ నాయకునిగా మన పాత్ర ఏమై ఉంది? ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. మన అభివృద్ధి అనేది మనకున్న పెద్ద సంఘం బట్టి రాదు, మనకున్న ఎక్కువ డబ్బులు బట్టి రాదు. అవి ఒక రకంగా అభివృద్ధిలో నిజంగా ఒక పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా పెరిగిన సంఘం విరిగిపోతుంది, సంపాదించుకున్న సంపాదన ఖర్చు అయిపోతుంది, కరిగిపోతుంది, కొండలాగా కరిగిపోతుంది. కానీ నువ్వు ఆత్మీయంగా ఎదిగిన ఎదుగుదల అలా జరగకూడదు. అందుకోసమే వాటితో పోలికలు పెట్టుకోకూడదు. కేవలం డబ్బు ఎక్కువగా ఉండాలని ఆశపడే వాళ్ళు డబ్బు మీద ఫోకస్ చేసి ఆఖరికి ఆ డబ్బు వలన పిచ్చోలైపోయి, ఆ డబ్బు కోసం ప్రాణాలు సైతము తీసుకొని
హత్యల వరకు వెళ్ళిపోయి, పరువు హత్యల వరకు వెళ్ళిపోయి, పరిశుద్ధతను కోల్పోయి, పబ్బుల్లో క్లబ్బుల్లో కాలయాపన చేస్తున్నటువంటి ఆత్మీయ బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. ఆత్మీయతను కోల్పోయారు, పరిశుద్ధతను కోల్పోయారు, పరిచర్యను కోల్పోయారు. మరి కొంతమంది రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారు. ఎన్నో రకాల కారణాలు ఏమైనప్పటికీ, వాళ్ళ బాధలు ఏమైనప్పటికీ మనము ఎద్దేవా చేయటం అనేది మనకు సరైనటువంటి పని కాదు. కానీ మన ముందు కనిపిస్తున్న ఉదాహరణలుగా మనం మాట్లాడుకోవాలి. పౌలు అంటాడు కదా, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం ఒకసారి. ఓకే, 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుంటే ఇంకా మంచిది. కాబట్టి మమ్మును మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా అంటూ మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుష్యులందరూ తెలుసుకొనొచ్చు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేట పరచుచున్నారు. వండర్ఫుల్. మెత్తని హృదయముల మీద దేవుని ఆత్మతో జీవము గల దేవుని ఆత్మతో రాసినటువంటి మీ హృదయాలలో దేవుని మాటలు రాయబడ్డాయి. పరిశుద్ధాత్మతో, జీవము గల ఆత్మతో, జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా మీ హృదయాలని పత్రికలు, మీ జీవితాలని పత్రికలు, మీరే మా పత్రికలు. అంటే నేను మిమ్మల్ని పంపిస్తున్నాను అంటే ఒక కొరింథీ పత్రిక, ఒక గలతీ పత్రిక, ఒక ఎఫెసీ పత్రిక, ఒక కొలస్సీ పత్రిక, అలా పుస్తకాలు ఎలాగైతే దీంట్లో రాయబడ్డాయో, యు ఆర్ వన్ ఆఫ్ ద ఎపిసోడ్స్ ఆఫ్ అవర్ మినిస్ట్రీ. మా పరిచర్య మూలంగా మీరు మాకు పత్రికలు అయ్యారయ్యా. అంటే ఈ రోజున ఈ కొరింథీ పత్రిక ఎలాగైతే చదివి దేవుని తెలుసుకుంటున్నామో, అలాగన మిమ్మల్ని ఎవరైనా చూస్తే ఆ జీవము కలిగిన దేవుని మాటలు, మీలో ఉన్న దేవుని మాటలు వాళ్ళు చదువుకొని వాళ్ళు దేవుణ్ణి తెలుసుకునేటటువంటి ఒక గొప్ప పత్రిక అయి ఉన్నారు మీరు అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. మీరు అది సిరాతో రాయబడలేదు, రాతి పలక మీద రాయబడలేదు. అవి రాతి పలకలు కావు. మీ హృదయాలు అనేవి రాతి పలకలు కాదు, మెత్తని హృదయాలు. మెత్తని హృదయాలు, నిబ్బరమైన బుద్ధి. నిబ్బరమైన బుద్ధి. పత్రికలు మీరు పత్రికలు కారా? అంటే ఒక క్రైస్తవుడు ఒక పత్రికలాగా ఉండాలి. అంటే మనం కనబడగానే మనలో దేవుని అక్షరాలు, మనలో దేవుడు, మనలో జీవము కలిగిన దేవుని ఆత్మ, మనలో ఒకరి పరిచర్య అనుభవం వాళ్ళకి కనిపించాలి. పరిచర్య ద్వారా కన్నాము, పరిచర్య ద్వారా రాశాము, పరిచర్య ద్వారా తెలుసుకున్నాము. అలాగుండాల మినిస్ట్రీ. ఈ రోజున కంప్యూటర్ ముందు కూర్చుని 4 అక్షరాలు రాసుకొని తెల్లదొరల దగ్గర, నల్లదొరల దగ్గర, లేకపోతే మరికొంతమంది అక్క దగ్గర, అమ్మ దగ్గర, అన్న దగ్గర, తమ్ముడి దగ్గర, డాడీ దగ్గర, బాబాయ్ దగ్గర కాదు. శిష్యరికం అనేది
ఉండాలి. ఈరోజు నేను చెప్తున్నాను, మన పరిచర్య ఒక పత్రికలాగా ఉండాలి. అది సిరాతో రాయబడినటువంటి పత్రిక కాదు. రాతి పలక మీద ఆ రాతి పలక మీద రాసినటువంటి మాటలు, ధర్మశాస్త్రం చాలా భయంకరమైన వాతావరణం కలిగింది అక్కడ. చాలా అగ్ని కొండ అగ్గితో మండిపోయింది, కంపించిపోయింది. ప్రజలు భయపడిపోయారు, మోషే భయపడిపోయాడు. అలాగే రాయలేదు. అంత భయానకమైన పరిస్థితి నేను మిమ్మల్ని చూస్తే అలా కనిపించకూడదు. మిమ్మల్ని చూస్తే మెత్తగా మీరు కనబడాలి. మెత్తని హృదయాలు, అంతేనా? మెత్తని హృదయములు. ఈరోజు మన హృదయాలు ఎలా ఉన్నాయి? పరిచర్య ద్వారా ఇవి దున్నబడాలి. పరిచర్య ద్వారా ఇవి దున్నబడాలి. మెత్తని హృదయాలు అవ్వాలి. అప్పుడు మీరు ఒక పత్రిక అవుతాం, మనం ఒక పత్రిక అవుతాం. ఈ కొరింథీ సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి. వాస్తవానికి భయంకరమైన పాపం ఉంది. అయినా అవన్నీ కూడా పరిచర్య ద్వారానే వాళ్ళు సాధించారు. చూసారా? మనుషులందరూ తెలుసుకొనొచ్చు, చదువుకొనొచ్చున్న మా పత్రిక. మిమ్మల్ని చూచినప్పుడు మీరు ఒక పత్రికగా ఉండాలి. మిమ్మల్ని చూచినప్పుడు మీ మెత్తని హృదయాలు కనిపించాలి. మీరు చదువుకునేటట్టుగా ఉండాలి. చదువుకునేటప్పుడు అందులో దేవుని ఆత్మతో కూడిన అక్షరాలు లేకపోతే మిగతా విషయాలు కష్టమైపోతాయి. హృదయాలు మెత్తనవి కాకపోతే కష్టమైపోతాయి. మన జీవితాలు ఒక పత్రిక లాంటివి. దేవుని అక్షరాలు ఆ రోజున సీనాయి కొండ మీద ఎలాగైతే రాశాడో, నేను అనేక పత్రికలు సిరాతో రాశాను. కానీ మీ దగ్గర పరిచర్య వలన, మా పరిచర్య వలన జీవము గల దేవుని ఆత్మ రాశాడు మీ హృదయాల్లో, రాసి ముద్రించాడు. కాబట్టి మీరు మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని తేట పరిచారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మా కిట్టి నమ్మకము కలిగింది. చూసారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్షరము చంపుతాది, కానీ ఆత్మ జీవింపజేస్తుంది. దేవుడు చాలా విషయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఒకవేళ రాయబడిన ఆ ధర్మశాస్త్రము
నువ్వేం చెప్పదా, నువ్వేం చెప్తున్నావు? దొంగిలించకూడదు, పాపం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, ఇట్లాంటివన్నీ అన్నీ ఉన్నాయి. అవి ఏంటంటే ఏమట అన్ని చంపుతారు, అక్షరం చంపుతారు, కానీ ఆత్మ జీవింపచేస్తారు. హల్లెలూయా. అంటే మీరు మిమ్మల్ని చూచినప్పుడు మీరు ఒకరిని చంపినట్టుగా ఉండకూడదు, మీరు ఒకరిని జీవింపచేసినట్టుగా మీరు ఉండాలి. హల్లెలూయా. అంటే అక్షర సంబంధమైన పరిచర్యలో మోషే ముఖము ప్రకాశించింది. మరి ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదై ఉంటుంది? ఎంతో నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును. అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ కలదిగా చేయబడినది ఈ విషయములో మహిమ లేని దాయన్ తగ్గిపోవునొచ్చే మహిమ గలదైన ఎడ్ల నిలిచినది మరి ఎక్కువగా మహిమ కలదిగా ఉండును. అక్షరాలతో రాసినటువంటి పరిచర్య మహిమతో ఉన్నప్పటికీ కూడా అది నిలవదు. ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు కొట్టివేశాడు. కానీ దేవుని ఆత్మ చేత రాయబడినటువంటి చేయబడినటువంటి మాటలు గాని పరిచర్య గాని మరి ఎక్కువ మహిమ కలదై ఉంటుంది. మరి ఎక్కువ మహిమ గలదై ఉంటుంది. అది నిలుస్తుంది, నిలిచిన పరిచర్య అవుతుంది. మీకు నిలవాలి, పరిచర్య నిలవాలి, పరిచర్య నిలవాలి. పరిచర్య నిలిచినదైతే అది మరి ఎక్కువ మహిమ కలదై ఉంటుంది. నీలో దేవుని మహిమ ఉండాలి. నువ్వు నిలిచిన పరిచర్య చేయగలిగిన పత్రిక అయి ఉండాలి. నువ్వు నిలిచిన నీ పరిచర్య నిలవదగినదై ఉండాలి. నిన్ను చూచినప్పుడు నీలో దేవుని అక్షరాలు కనబడాలి, దేవుని మహిమ కనబడాలి, దేవుని ప్రేమ కనబడాలి, దేవుని గుణలక్షణాలు కనబడాలి. అలాగే యేసుక్రీస్తు సాక్షాత్తు నీలో కనిపించాలి. నీ మెత్తని హృదయమే దానికి కారణం అవ్వాలి. నీ మెత్తని హృదయమే దానికి కారణం అవ్వాలి. అది నిజమైన పత్రిక. అది నిజమైన పత్రిక. మనం ఎవరమై ఉన్నామట? క్రీస్తు యొక్క పత్రిక అయి ఉన్నాం. సో ఆ పత్రిక ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నాం. ఓకే, విశాఖపట్నంలో పరిచర్య చేస్తున్నాను. ఈ పరిచర్య విశాఖపట్నంలో ఈ పత్రిక ఉంది. ఇప్పుడు ఈ పత్రిక శ్రీకాకుళం వెళ్ళొచ్చు. అక్కడ కూడా మార్పు లేనిదై ఉండాలి, మహిమ కలదగా ఉండాలి. విజయనగరం వెళ్తుంది, విజయవాడ వెళ్తుంది, రాజమండ్రి వెళ్తుంది, కాకినాడ వెళ్తుంది, ఇంకా అనకాపల్లి వెళ్తుంది, తిరుపతి వెళ్తుంది, లేకపోతే కలకత్తా వెళ్తుంది, ముంబై వెళ్తుంది, ఢిల్లీ వెళ్తుంది, చెన్నై వెళ్తుంది, లేకపోతే అమెరికా వెళ్తుంది, ఇస్రాయేల్ వెళ్తుంది, ఆస్ట్రేలియా వెళ్తుంది, యూకే వెళ్తుంది, యుఏఈ వెళ్తుంది, సర్వ లోకానికి సర్వ సృష్టికి వెళ్తుంది. అప్పుడు హృదయం మారిపోకూడదు. అప్పుడు కూడా మెత్తని హృదయమే ఉండాలి.
ఒక పత్రిక అయి ఉండాలి. అది పరిచర్య మూలంగా కలగాలి. పరిచర్య మూలంగా కలగాలి. మీరు దానికి ఎంత ప్రార్థన చేశారో వాళ్ళు, ఎంత ప్రయాసపడ్డారో వాళ్ళు, ఎంత పరిచర్య చేశారో వాళ్ళు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాతి పలకల మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరిచారు. అలాగే క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకలాంటి నమ్మకం కలిగింది. దేవుని సాక్షిగా మీరు మా పత్రిక అయ్యారు. నా దగ్గర రాయటానికి పెన్ లేదు, సిరా లేదు, పుస్తకం లేదు, కాగితాలు లేవు, రాళ్ళు లేవు. కానీ రాళ్ళ లాంటి మీ జీవితాలు మా పరిచర్య మూలంగా రాతి హృదయాలైన మీవి మెత్తని హృదయాలుగా మారగలిగాయి. మన పరిచర్య మూలంగా ఎవరు మారగలుగుతున్నారో, ఎవరిని మనం మార్చగలుగుతున్నామో, మన పరిచర్య మూలంగా ఎవరు మార్చబడగలిగారో అట్టిది నిలిచే పరిచర్య అవుతుంది. అట్టిది నిలబడే పరిచర్య అవుతుంది. అట్టిది మహిమగల పరిచర్యదే అవుతుంది. అట్టిది ప్రభావవంతమైన పరిచర్య అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకున్నట్లు. ఇక్కడ చూసారా, ఆ మహిమ తగ్గిపోతుంది, ఆ పరిచర్య నిలబడలేకపోతుంది కాబట్టి దాన్ని చూడలేకపోతున్నారు. తన ముఖము మీద ముసుగు వేసుకునేను. మేము అట్లు చేయక మేము అలా చేయలేదే. ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యంగా మాట్లాడుచున్నాము. మరియు వారి మనస్సులు కఠినములాయను. అప్పుడు వారి మనస్సులు కఠినమైపోయేవి. గనక నేటి వరకును పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక అది క్రీస్తునందు కొట్టివేయబడింది. ఆ ముసుకే నిలిచినది. ఇంకా వాళ్ళకి జ్ఞానమే లేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తగ్గిపోవచ్చున యొక్క మహిమ ఇశ్రాయేలీయులు చూడలేకపోయారు. అది నిలవలేదు, ఆ మహిమ నిలబడలేదు. అవి అక్షర రూపంగా రాయబడ్డాయి. అక్షర రూపంగా రాయబడినటువంటి ఆ మహిమ, ఆ పరిచర్య నిలబడలేదు. మోసే పరిచర్య మోసే ముఖం మీద మహిమ వచ్చినప్పటికీ అది వారు చూడలేకపోయారు. మేము అలా చేయకుండా నిరీక్షణ గలవారమే చేస్తాం. అది వారు వెంటనే వచ్చి పలకలు బాధిస్తాడు. మోసే ఏం చేశాడు? వెంటనే పలకలను ఏం చేశాడు? పడేశాడు. నిరీక్షణ ఎక్కడిది? ప్రజలు అవిధేయతను చూచి ఓర్పు ఎక్కడిది? వాళ్ళ కోసం ప్రార్థన ఎక్కడిది? ప్రార్థన, ప్రయాస, పరిచర్య. ప్రయాస అనగా నిరీక్షించుట. వాళ్ళ కోసం వెయిట్ చేయటం. ఒక రాతి హృదయం మారాలి అంటే వాళ్ళ కోసం ఓపిక పట్టాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళకి పరిచర్య చేస్తూనే ఉండాలి.
అటుది వాళ్ళు తగ్గిపోచున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకున్నట్లు మోసే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను. మేము అట్లా చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యంగా, నేను అంతా 3వ అధ్యాయమే చదువుతున్నాను, 2 కొరింథీ 3వ అధ్యాయమే చదువుతున్నాను. హల్లెలూయా. మేము అట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమే బహుధైర్యముగా మాట్లాడుచున్నాము, మరి వారి మనస్సులు కఠినములాయను. చూసారా, అక్కడ రాతి పలక మీద అక్షరాలతో రాయబడినటువంటి పరిచర్య ఉన్నప్పటికీ కూడా వారి హృదయాలు కఠినమైపోయేవి. ఎటట వారి హృదయాలు కఠినమైపోయినాయి. గనుక నేటి వరకు పాత నిబంధన చదువుచున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడిన వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోసే గ్రంథము వారు చదువుతున్నప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అది వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. అది అప్పటి వరకు అవి రాతి హృదయాలు గాని కఠినమైన హృదయాలు గాని వారి మనస్సులు కఠినమైనయట ఉంటాయి. ఆ ముసుగు ఎప్పుడు తీయవేయబడుతుందో అప్పుడు, ఎప్పుడు ప్రభు వైపు తిరుగుతారో అప్పుడు ముసుగు తీయబడుతుంది. అప్పుడు దేవుని యొక్క మహిమ వాళ్ళకి కనబడుతుంది, చూస్తారు, నిలుస్తారు. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ. హల్లెలూయా. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యము ఉండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింపచేయచ్చు. మహిమ నుండి అత్యధికమైన మహిమ పొందొచ్చు. ప్రభు ఒక ఆత్మ చేతే ఆ పోలికగా మార్చబడుచున్నాము. క్రీస్తు పత్రిక అయిన మనము క్రీస్తు రూపాన్ని కలిగి, క్రీస్తు పత్రిక అంటే క్రీస్తు రూపము. మనము అలాగుననే మార్చబడతాం. మన హృదయాలు దేవుడి వైపు ఎప్పుడైతే తిరుగుతాయో అప్పుడు ముసుగు లేని మహిమ మనలో ఉంటుంది. మన హృదయాలు కఠినం అవ్వకూడదు. మన హృదయాలు ప్రభు వైపు తిరిగినప్పుడు మన హృదయాలు మెత్తబడతాయి. అంటే మనము వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు నిరీక్షించాలి, వారి కొరకు పరిచర్య చేయాలి, వారి కొరకు ప్రయాస. అందుకోసమే ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఆయన మాట్లాడుతూ వస్తూ ఉంటుంటాడు. కఠిన హృదయాలు, రాతి హృదయాలు ప్రభు వైపు తిరగాలి అంటే, అవి మెత్తబడాలి అంటే మనము ప్రభు మనకు అప్పగించిన పరిచర్యను ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, అదేమంటే నీతి, ఏదైనా మంచి మాట వచ్చింది, నీతి హల్లెలూయా, ఎక్కడో ఒక మాట రాసి ఉంటుంది, నీతి గల పరిచర్య ఎక్కడ ఉంటుంది చూడు ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక క్రీస్తు కొట్టు ఏమవుతా ఆ ముసుగు నేటి వరకు ప్రియులారా, నీతికి కారణమైన పరిచర్య అది. నీతికి 9వ వచనం, శిక్షావిధికి కారణమైనది ఆ పరిచర్య, కానీ నీతికి కారణమైన పరిచర్య ఎంతో ఎంతో ఎంతో, ఇది నీతికి కారణమైన పరిచర్య. వెర్స్ 9 దేవుడు మాట్లాడుతున్నాడు. శిక్షావిధికి కారణమైన పరిచర్య ఉంది, నీతికి కారణమైన పరిచర్య ఉంది.
మా పరిచర్య మూలముగా దేవుని ఆత్మచేత మెత్తని హృదయాలైన మీ మీద రాయబడినటువంటి ఆ దేవుని అక్షరాలతో రాసినటువంటి పత్రిక మీరు కారా? మీరు క్రీస్తు పత్రిక కారా? మేము మిమ్మల్ని కనలేదా? మా పరిచర్య ద్వారా మీరు మాకు పత్రిక అయిపోయారయ్యా. చూడండి ప్రియులారా, ఈరోజు చేస్తున్న పరిచర్య నీతికి కారణమవుతుందా, శిక్షకు కారణమవుతుందా? నీతికి కారణమైన పరిచర్య అవుతుందా, శిక్షకు కారణమైన పరిచర్య అవుతుందా? నిలవబడగలిగిన పరిచర్య అవుతుందా, క్షీణించిపోతున్న పరిచర్య అవుతుందా? మహిమ కలిగిన పరిచర్య అవుతుందా, మహిమను కోల్పోయిన పరిచర్య అవుతుందా? పరిచర్య వలన రాతి హృదయాలు అవుతున్నాయా, కఠిన హృదయాలు అవుతున్నాయా, లేక మెత్తని హృదయాలు అవుతున్నాయా? ఈ రోజున మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మీ సంఘాన్ని, మీ ఆత్మీయ బిడ్డల్ని మీ పత్రికగా మీరు తయారు చేయగలిగినప్పుడు మీ పరిచర్య నిలుస్తుంది. మీ పరిచర్య నిలుస్తుంది. హల్లెలూయా. అలాంటి కృపచేత అలాగే ఆ అక్షరము చంపుతుంది గాని ఆత్మ జీవిస్తుంది. దానికి ఆ పరిచర్య పరిశుద్ధాత్మతో కూడిన పరిచర్య అవ్వాలి, ఆత్మ పరిచర్య అవ్వాలి, నీతి పరిచర్య అవ్వాలి. ఆత్మ లేని పరిచర్య వేరే. పరిచర్య విత్ ద హోలీ గోస్ట్, విత్ ద రైటియస్నెస్, అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రభువు వైపు త్రిప్పే పరిచర్య అవ్వాలి. ప్రభువు వైపు త్రిప్పే పరిచర్య అవ్వాలి. ప్రభువు వైపు త్రిప్పే పరిచర్య అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున ఇలాంటి పరిచర్య చేయగలుగుతున్నామా, లేక పైసల కోసం పిండేస్తున్నామా, లేక పరిచర్య కోసం పిండేస్తున్నామా, లేక మన కుటుంబ అవసరాల కోసం పిండేస్తున్నామా, లేకపోతే మా మా ఒక్క వ్యాపార పరమైనదిగానే చేసి చూస్తున్నామా? మరి వాళ్ళు ఎటువంటి ఆ ప్రభావాన్ని లోకానికి చూపించగలుగుతున్నారు? వాళ్ళ ద్వారా వాళ్ళు మెత్తని హృదయాలు కలిగి ఉన్నారా, లేదా వాళ్ళు ఒక పత్రికగా మారారా, లేదా వాళ్ళని చూస్తే క్రీస్తు కనబడుతున్నాడా లేదా? ప్రియులారా, మనం ఎలాంటి పరిచర్య చేయగలుగుతున్నాం? అది నువ్వు కూడా నీ ఆత్మీయ తండ్రి దగ్గర నువ్వు ఒక పత్రికగా మార్చబడ్డావా లేదా? నువ్వు ఒక పత్రికగా మార్చబడితే నీ సంఘం కూడా పత్రికగానే మార్చబడుతుంది. నీలో క్రీస్తు కనబడితే నీ సంఘంలో క్రీస్తు కనబడతాడు. ఆ రకంగా పరిచర్య ఉండాలని కోరుతూ, ఎటువంటి రాతి హృదయం అయినా సరే అది మెత్తని హృదయంగా మార్చబడేటటువంటి పరిచర్య చేయగలిగినప్పుడు దేవుడు మీ పరిచర్యను నిలిచోబెడతాడు. మహిమ గ్రంథం ఉంటుంది, స్థిరత్వం పొందుకుంటుంది. అట్టి కృపతో దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని కోరుతూ, మీ ప్రార్థన, మీ ప్రయాస, మీ పరిచర్య దేవుని యందు మహిమగలదై నిలిచినదై ఉండాలని, మోషేలాగా అంతమయ్యేదిగాను లేకపోతే కనిపించని దానిగాను ఉండకూడదని కోరుతూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, హెచ్చరిస్తూ, మీ అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.
అమ్మగారు చిన్న ప్రార్థన చేస్తారు. తర్వాత మనం చివరి ఆశీర్వాద ప్రార్థన తీసుకుని ఆరాధన ముగించుకుందాం. రైట్, ఇటుకరా నా వెనక్కి వచ్చి చెయ్యి. ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదంకే కానుపుత్ర నీ ఘనమైన నామములో స్తుతి స్తోత్రాలు తెలుస్తుంది తండ్రి ప్రభ. ఈ మధ్యాహ్నం కాల్సమైన తండ్రి ప్రభ, నీ జీవమైన వాక్యం తండ్రి నీ దాసు ద్వారా ప్రభ మాకు వినిపించే తండ్రి ప్రభ. యేసయ్యా ఈ దినం తండ్రి ఎంతో మంది ప్రభ ఈ ఆన్లైన్లో తండ్రి నీ జీవమైన వాక్యం ప్రభ విన్నారు తండ్రి ప్రభ. యేసయ్యా ప్రతి ఒక్కరు ప్రభ యేసు క్రీస్తుని పత్రిక అయి ఉండడానికి నీ కృప చూపించండి ప్రభ. అలాగే తండ్రి ప్రభ ఇప్పటిదాకా ఎంతో మంది ప్రభ ఒకవేళ రాత్రి హృదయం కలిగి ఉంటే ప్రభ రాత్రి హృదయం వేస్తున్నామని తీసేయి అయా ప్రభ. అలాగే ప్రభ వేసే నీ మెత్తమని మనసు మెత్తమని హృదయం అందరికీ దయచేయను ప్రభ. ఈ హృదయంలో నీ జీవమనే వాక్యంతో నింపి ఉండాలి తండ్రి ప్రభ. అలాగే ఈ వాక్యం ద్వారా ప్రభ అనేక మంది ప్రభ ఈ జీవన పత్రిక చూసి అయా నీ దగ్గరికి నీ సన్నిధికి అనేక మంది ప్రజల ప్రభావం నడిపించే వారికి ఉండాలి తండ్రి. అటు దీవిని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తుంది తండ్రి. అయా ప్రభ ఇలా ఆన్లైన్లో ఎంతో మంది ప్రభ వాక్యం ఎంతో శ్రద్ధగా విన్నారు తండ్రి. వాళ్ళ జీవితంలో ప్రభ ఈ వాక్యం ఫలించేటట్టుగా దీవించండి అయా ప్రభ. వాళ్ళ జీవితంలో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు నూతన కార్యాలు జరిగించి నీ నామకి మహిమ తెచ్చుకొని ప్రార్థిస్తుంది. అలాగే ప్రభ ఈ పరిచర్య మూలంగా ప్రభ అనేక మంది ప్రజల ప్రభ మీ రక్షణ మార్గంకి రావాల తండ్రి. అనేక మంది హృదయంలో ప్రభావం మారాలి. అనేక మంది రక్షణ మార్గంలోకి ప్రభావం నడిపించాను తండ్రి. అయ్యా ఈ పరిచయను దీవించను ఆశీర్వాదించండి. అనేక మందికి పరిచర్య దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్టు ప్రభ దీవించండి ఆశీర్వాదించండి. అలాగే ప్రభ ఈ పరిచర్య కావాల్సిన ప్రభ ప్రతి అవసరతని అయా ప్రభ ఈ నెలకు కావాల్సిన సర్వ సమృద్ధి సమకూర్చిన విధానికి స్తోత్రాలు తండ్రి. అలాగే ప్రభ గత నెల అంతా ప్రభ మనం కాపాడే అలాగే తండ్రి ఫిబ్రవరి నెలను తండ్రి ప్రభ అడుగు పెట్టడానికి మీ ఇచ్చిన కృపాన్ని బట్టి నీకు ప్రభ స్తుతి స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి ప్రభ. ఈ నెల ప్రభ సమృద్ధిగా దీవించి అయా ప్రభ మమ్మల్ని ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చి నీ సేవలు బహుబలంగా వాడుకోమని ప్రార్థిస్తుందండి. సమస్త మహిమకంతా ప్రభావం మీద మార్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ప్రభు యొక్క ప్రేమలో మీకు నా యొక్క వందనాలు. అలాగే ఈ నెల విజయవాడలో ఒక 3 రోజులు 3 రాత్రులు సువార్త స్వస్థ సభలు ఉన్నాయి. అలాగే ఫిబ్రవరి నెలలో ఒక 10 చర్చ్ సెమినార్, అంటే సంఘంలోనే కూడికలు ఆయా ప్రాంతాల్లో గ్రామాల్లో 10 డిఫరెంట్ విలేజెస్లో విభిన్నమైన 10 గ్రామాల్లో ఉన్నాయి. ప్రయాణాలు చేయాలి, పరిచయం చేయాలి. ప్రభు యొక్క కృప కొరకు, ప్రభు యొక్క కనికరం కొరకు ఎదురు చూస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. మాతో పాలిభాగస్తులు కావాలని కోరుతున్నాను. ప్రార్థనలో పాలిభాగస్తులు అవ్వండి, పరిచర్యలో కూడా పాలిభాగస్తులు అవ్వండి. అనేక రీతులుగా భారతదేశాన్ని మేము చుట్టుముడుతున్నాం, అలాగే పరిగెత్తుతున్నాం, పరిచర్య చేస్తున్నాం. అలాగా అలసిపోయేంతగా పరిచర్య చేస్తున్నాం. ఇష్టపడుతున్నాం, ఎందుకంటే అది మాకిష్టం, నాకిష్టం, నా భార్యకి ఇష్టం. మేము ఎంతైనా మన దేశంలో పరిచర్య చేయాలి, ప్రపంచం అంతా పరిచర్య చేయాలన్నది మాకిష్టం. కాబట్టి ఆ రకంగా మరి సేవకుల్ని బలపరచడానికి, సంఘాలని బలపరచడానికి, అలాగే ఆత్మలు సంపాదన కొరకు సువార్త పరిచర్య, స్వస్థ పరిచర్య, అలాగే సంఘక్షేమాభివృద్ధి కొరకు ఉద్యోగ సభలు, అలాగే శిక్షణ తరగతులు, అలాగే సువార్త సభలు, ఇవన్నీ కూడా జరిపిస్తున్నాం. చర్చ్ సెమినార్స్ జరుగుతున్నాయి, అవుట్ రీచెస్ జరుగుతున్నాయి. వీటన్నిటి విషయాల్లో కూడా దేవుడు కృప చూపిస్తున్నారు. మీరు కూడా దేవుని యొక్క కృపలో మేము ఎదగాలి, అలాగే మనుషుల దయలో కూడా మేము ఎదగాలి. ఎందుకంటే దేవుడు ఉన్నాడు అని అన్నది ఎంత దేవుని కృప ఎంత నిజమైనదో మనుషుల దయ కూడా అంతే సమానమైనది. కాబట్టి మనుషుల దయ కూడా
మేము కోరుతున్నాం. యాచించటం లేదు, ఆ, లేకపోతే తక్కువగా చేసి మేమేం మాట్లాడటం లేదు. కానీ మీరు కూడా ఈ ఆశీర్వాదకరమైన పరిచయంలో ఎందుకు పాలిభాగస్తులు కాకూడదు? మీ వలన అనేక సంఘాలు ఎందుకు బలపరచబడకూడదు? మీ వలన అనేక ఆత్మలు ఎందుకు రక్షించబడకూడదు? మీరు వెళ్ళి చేయలేరు, కానీ మాకు సహకరిస్తూ మాతో పాలిభాగస్తులు అవుతూ పరిచర్యను కొనసాగించగలిగిన వారు అవుతారు. దేవుణ్ణి అనేక మందికి ఇవ్వగలిగిన వారు అవుతారు, తెలియచేయగలిగిన వారు అవుతారు. మీరు మా పత్రికల ద్వారా మీరు మీ వలన తేటపరచబడాలి, క్రీస్తు తేటపరచబడాలి, దేవుని మహిమ తేటపరచబడాలి అని అపొస్తలుడు పౌలు ఎలాగైతే మాట్లాడారో అలాగనే మీరు కూడా ఒక పత్రికలాగా మాతో పాలిభాగస్తులు అవ్వాలని కోరుతూ ఆశీర్వదిస్తూ మాటల్లో ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మిక్కిలి సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. ఇంకేమైనా విషయాలు షేర్ చేసుకొస్తే ఫేస్బుక్ లో నాకు కాల్ చేయండి, లేదా నా ఫోన్ నంబర్కి మీరు కాల్ చేయండి, మెసేజ్ పంపించండి. మనము మాట్లాడి ముందుకు కొనసాగుదాం దేవుని రాజ్యంలో. అంతవరకు మళ్ళా మీతో ఆన్లైన్లో కలుసుకునేంత వరకు దేవుడు మనలందరినీ తన యొక్క సురక్షితమైన రెక్కల కింద చేతి కింద భద్రపరిచి దీవించును గాక, హెచ్చించును గాక. ఆమేన్. బ్లెస్సింగ్స్. గాడ్ బ్లెస్.